అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఒక్కసారి జైలుకు పోతే అబ్బో మళ్ళా పోవద్దురా జీవితంలో అని అనుకుంటాం గారా. అదేమన్నా అత్తగారిల్లా మళ్ళా పోవాలని అనుకునేందుకు మరి ఈ సార్ ఎందుకు మళ్ళా పోతా జైలుకి అని అంటున్నాడు? ఎవలబ్బాలు అదే అంబటన్న. వామ్మో అంబటన్న ముచ్చట్న ఇంత జరిగినా తగ్గేదేలే అని అంటున్నాడు. అదేం చూసినావు ఇయ్యాల కూడా రచ్చ రచ్చ చేసిండు. ఏం చేసిండు చూద్దాంపా. కేసుల పాలైనా జైలు పాలైనా తగ్గేదే లేదు, ఓటమిని ఒప్పుకునేదే లేదని అంటున్నాడు మాజీ మంత్రి అంబటన్న. జైలు నుంచి విడుదలైన తర్వాత కార్యకర్తలను కలిసి జగనన్న కాడికి పోయి అటెంకా ఇగో ఇట్లా అనకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎందుకే అంబటన్న, అయ్యిందేదో అయిపోయింది, మళ్ళా మానిన గాయాన్ని ఎందుకు లేపుతావు చెప్పు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? ఖాయ్ నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. నీ టార్గెట్ మొత్తానికి వాళ్ళే. జైలు సిబ్బందికి కూడా చెప్పొచ్చిండట మళ్ళా వస్తా అని. లోపట ఉన్నప్పుడు సిబ్బంది చాలానే పెట్టిరట ఇబ్బంది. అయినా నేను వెనుకకు పోను, ఈ సర్కారు మీద కొట్లాడుడే అని అంటున్నాడు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇగరంగ్ ఇల్లలుకుంటొస్తే చిన్నగా పొక్కిలు చేస్తున్నది. ఎందుకోరా మా చేతులు ఉన్నకాడు ఉండనే ఉండయి. చిన్నప్పుడు కూడా గంతే. మా అమ్మ ముద్దుగా ఇళ్ళకి ముగ్గు పెడితే నేను పోయి ఖరాబ్ చేసేదాన్ని. ఇక నీ చేష్టాల గురించి కొత్తగా చెప్పాలా చెప్పు. కోతికి ఎక్కువ చింపాంజికి తక్కువ. నువ్వనేది ఏంది? నాకు చిన్నప్పటి నుంచే ఉన్నది కోతి పిల్ల అనే బిరుదు. గులాబీ గుత్తి లీడర్లు ఇగురంగా ఇల్లలుకుంటొస్తుంటే నడిమిట్లా పొక్కిలు చేసే పని చేస్తున్నది. ఎవరు రాళ్ళు? అసలే పార్టీ కష్టకాలంలో ఉంటే కిష్కింద కండ లెక్క వేసేది. ఎవరో ఎందుకు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మీద రామన్న హరీష్ రావులు ఎగిరిపడుతుంటే వాళ్ళ మీద కవితక్క ఎగిరిపడుతున్నది మాటలతోని. అదేదో సినిమాలా శత్రువులు ఎక్కడనో ఉండరు, బంధువుల రూపంలో మన పక్క పొంటే ఉంటారంటారు కదా. అగో గట్లనే అవుతున్నది రాజకీయంగా గులాబీ గుత్తి లీడర్లకు. సీఎం రేవంత్ రెడ్డి సారు, రాహుల్ గాంధీ, ఖర్గే సారు, ఓహో తెలంగాణ క్యాబినెట్ అంత ఇక్కడనే ఉన్నది కదా. ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దలందరినీ కలిసిర్రు మంత్రులంతా. పరిపాలన ఎట్లా చేస్తున్నది, పథకాలు ఏ తీర్లు అమలు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా పెరుగుతున్నది అనేది వివరంగా చెప్పిర్రట. అయితే మొన్నట్లా మేడారంలా సమ్మక్క సారక్క జాతర అయింది కదా, అక్కడికి ఎందుకు విలువలేదని రాహుల్ గాంధీ సార్ అడిగిండట. అయ్యో సారు మీకు టైం ఉన్నదో లేదో అనుకున్నాం గాని అచ్చేతాప ఖచ్చితంగా పిలుస్తామని చెప్పిర్రట. అయితే సమ్మక్క సారలక్క మీద సినిమా దీపిర్రి అని అన్నాడట రాహుల్ సారు. అయితే ఈ సీన్ చూసిన కారు గుర్తు లీడర్లు ఢిల్లీలో రాహుల్ గాంధీ కాడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుడేందనంటే ఈయనకు కవితక్కొచ్చింది. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఏడబెట్టిరని గట్టిగానే అడిగింది. నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినరు అని అంటున్నారు. 100% అది వాస్తవం. చెప్పాల్సింది బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడ ఉంటది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ఏం మారింది? అప్పుడు ఫామ్ హౌస్ లో క్యాబినెట్ మీటింగ్, ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ కాడ క్యాబినెట్ మీటింగ్ అని ఇచ్చింది అక్క. అయితే జల్దీనే పార్టీ పెడతదట. సిద్దిపేటలో బాబా హరీష్ రావు మీద గాని బోధన్ నుంచి గాని పోటీ చేస్తుందట. అయితే అక్క అధికార పక్షం మీద ఎక్కువ పెట్టాల్సిన బాణాలు ప్రతిపక్ష పార్టీ మీద ఎక్కువ పెడుతుండేసరికి కారు గుర్తోళ్ళు కక్కలేక మింగలేకపోతున్నారట. ఓ షిట్, ఇయ్యాల కమ్యూనిటీలో పోస్ట్ పెట్టలేదురా. మా ఫ్యాన్స్ హర్ట్ అవుతారో ఏం పాడో. కమ్యూనిటా అంటే అపార్ట్మెంటా? ఈ అప్డేట్ గాని దోస్తులతోటి గిదే పరేషాన్. సోషల్ మీడియాలో ఫాలో గారా అంటే గారు, తర్వాత అదేంది ఇదేంది అని అడుగుతారు. అయ్యో అదేందో బ్రహ్మ పదార్థమైనట్టే పొగుడుతున్నావు. లోకం పోకడ తెలవాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి. మనుషులు సోషల్ గా ఉండాలి కానీ సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు. హలో, ఇదంతా డిజిటల్ కాలం. నేను ఇంకా పర్సుల చిల్లర పైసలు పెట్టుకొని తిరుగుతా అంటే నడవదిడా. ఓ ఇక నీ డిజిటల్ ముచ్చట్లు పక్కకు పెట్టు గాని రైతులకు పెద్ద కష్టమే వచ్చిందట. చూద్దాంపా. కొండె నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయినట్టే ఉన్నది కదా. మున్పు యూరియా సంచుల కోసం రోజుల తరబడి లైన్లు కడుతున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెడుతున్నారు. రైతుల టైం అంతా వేస్ట్ చేస్తున్నారని యూరియాకు షాప్లొద్దు యాప్లే ముద్దు అని మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి వచ్చింది.
స్మార్ట్ ఫోన్లు లేక బుక్ చేసుకుంటూ తెలియక కొంతమంది రైతులు గోసపడుతుంటే బుక్ చేద్దామని యాప్ ఓపెన్ చేసే లోపట్లనే యూరియా స్టాక్ అయిపోతుందట. ఇదెక్కడి కథ, ఎవరు బుక్కుతున్నారు, ఎక్కడ పోతున్నది? మాకు యాప్ వద్దు పోపొద్దు, దుక్నాల కాడ ఇడిగిల్ల పడైనా సరే మా యూరియా సంచులు మేమే తెచ్చుకుంటామని అటు నిజామాబాద్ లా ఇటు పాలమూరులా రైతులు రాస్తారోకోలు వేసిర్రు. లైన్లో నిలుచున్నప్పుడు పొద్దంతా కూర్చుంటే ఒక్క సంచలన దొరికేది. యాప్ లా కనీసం అది కూడా గతలేదు. మీ యాప్ లొద్దు ఏమొద్దని కోపం చేస్తున్నారు. సర్కారేమో పొద్దును చూసి టైం చెప్పే రైతులకు, మబ్బును చూసి వాతావరణం చెప్పే రైతులకు, కాలంతో పాటు వ్యవసాయానికి కూడా టెక్నాలజీ వాడుతున్నారు. అట్లనే ఈ యాప్లు మ్యాప్లు పెట్టి స్మార్ట్ ఫోన్లతోటి ఇంకింత స్మార్ట్ చేద్దామని ఎగరం చేస్తే ఆయన తాళ్ళ ప్లాన్ మొత్తం బెడిచికొట్టినట్టే అయింది. ఎట్లనన్నా చెయ్యుర్రి గాని రైతులకు ఎరువుల కరువు రాకుండా చూడురి సార్లు అని అంటున్నారు జనాలు. మామూలు వాళ్ళు ఇచ్చిన ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకి 4-5 నేనే ఆన్లైన్ చేసి పెట్టినా కానీ ఎర్రర్ అని వస్తుంది కానీ ఆన్లైన్ బుక్ ఏం తినబుద్ధి అయితే లేదు సిరమ్మ. బిర్యానీ తిందామా ఇయ్యాల? బయట తిండి అలవాటు అయితే ఇంట్లో ఎందుకు పోతది? ఏమొద్దు, ఇలా ప్యూర్ వెజ్, అది కూడా ఇంట్లోనే తినాలి. వామ్మో, ఇంటి ఫుడ్ అందులో వెజ్జా? నాతోటి గానే కాదు పో. బుజ్జి, ఈ నెలలో ఎన్నిసార్లు హోటల్లో తిన్నావు? నేను 2 సార్లు తిన్నరా? ఒక్కసారి గ్యాస్ అయిపోయిందని పోయినాం కదా మొన్న, గంతే. ఆపమ్మ నీ కవరేజ్లు, నీ హ్యాండ్ బ్యాగ్ లో బిల్లులు దొరికినాయి నాకు. అమ్మని ఇట్లా సీక్రెట్ ఆపరేషన్ కూడా చేస్తానవా నువ్వు? రోజు తప్పించి రోజు బిర్యానీలు తినుకుంటా బిల్లులు దాచి పెడతావా? ఓ ఇక నా స్కామ్ బయట పట్టింది చాలు గాని, బిర్యానీలో ఎంత పెద్ద స్కామ్ బయట పడదో తెలుసా నీకు? అవునా? ముందాల సంగతి చూసి తర్వాత నీ సంగతి చెప్తావు. బిర్యానీలకున్న గిరాకీ తెలివందా? బొద్దింకలు వస్తున్నాయన్నా, పాష్మైన చికెన్ పెడుతున్నారన్నా సరే జీవి మాత్రం ఆపుకోలేరు. బిర్యానీ తినకుండా ఉండలేరు. ఇక హైదరాబాద్ బిర్యానీకి అయితే ప్రపంచంలో ఎంత పేరుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నిత్యావసర వస్తువుల బేరాలు ఎట్లుంటాయో తెలియదు గానీ నిత్యం బిర్యానీల గిరాకీ మాత్రం తగ్గేదేలే. నిమిషానికి వేలల్లో బుకింగ్ చేసిన రికార్డులు మనమే దిల్దార్లా ఎన్నిసార్లు చెప్పుకున్నాం. అమ్ముడులున్న రికార్డులు పన్నులల్లో కనిపిస్తలేవాట. అదేనుల్లా బిర్యానీ గిరాకీకున్న రెస్టారెంట్లు కడుతున్న ట్యాక్స్ కి అస్సలకే పొంతన కుదరక ఆరాధిద్దాం అనుకుంటున్నారట. అది మనుషులతోటి కాని పని కాబట్టి ఏకి అప్పచెప్పిర్రు. అంతే, బిర్యానీల స్కామ్ మొత్తం బయటపడ్డది. బిర్యానీనే కదా అని లైట్ తీసుకోకుండ్రి. దాని మీద 70,000 కోట్లు ఎగ్గొట్టినాయట రాష్ట్రాలు. బిల్డింగ్ సాఫ్ట్వేర్లల్లా లెక్కలు మాయం చేసి రికార్డ్స్ బుకింగ్స్ తగ్గించి పన్నులు ఎగ్గొడుతున్నారట. అట్లా 6 ఏళ్లల్లా 70,000 కోట్ల స్కామ్ చేసిర్రు బిర్యానీ తోటి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా దేశ వ్యాప్తంగా వేల రెస్టారెంట్లు ఈ స్కామ్ కు తెరలేపినాయి అన్నట్టు. మొత్తానికి ఏఐ తోటి ఏం ఉపయోగం ఉంది అనేటోళ్లకు పెద్ద స్కామే బయట పెట్టింది పోండ్రి. మనుషులతోటి అయ్యే పనైతే కాదు ఇది. బిర్యానీ తిన్నా మనం బిల్లు కట్టకుంటే ఊకుంట్రా? అట్లనే అమ్ముకున్న బిర్యానీలకు ట్యాక్స్ కట్టకుంటే సర్కార్ ఎట్లుకుంటది? ముక్కు విండి ఎట్లా వసూలు చేస్తుందో చూడాలిగా. ఏంది బుజ్జి, నిన్నటికెళ్ళి బిజీగా ఉన్నది? ఏ షాపింగ్ బిజీరా? ఒక 1 డజన్ చీరలు, వాటికి మ్యాచింగ్ నగలు తయారు చేసుకుంటున్నా. ఏడికి పోతున్నావేంది? ఇదే సీజన్. కొంపదీసి ఎండాకాలం సెలవులు పెట్టుకుని ఊరికి పోతున్నావా ఏంది? ఆ పప్పులే ముడకాయి, నువ్వేం బడిపిలవు కాదు. ఏహే ఊరికి కాదు, ఊర్లు తిరగాలే. ఊర్ల మీద పడి తిరుగుతావా? ఎందుకు? పెళ్లిల సీజన్ గారా, ఒక్క రోజు కూడా ఖాళీ లేదు నాకైతే. ఎందుకు? ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నావా ఏంది? ఏహే కాదు, మా చుట్టాలే బొచ్చలు లగ్గాలున్నాయి వరుస పెట్టి. మంచి రోజులు పడ్డాయిరా? పడుడు కాదు, ఫంక్షన్ హాల్లో డోలు సన్నయ్యలు కూడా దొరుకుతలేరు తెలుసా? శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు. తెలుగు రాష్ట్రాలల్లా పెండ్లి బాజాలు మోతమోగుతున్నాయి. కళ్యాణ మంటపాలన్నీ కలకలలాడుతున్నాయి. 2 నెలల సంధి ముహూర్తాలు లేకపోవడంతోటి గృహప్రవేశాలు, లగ్గాలు, శుభకార్యాలన్నీ వాయిదాలు పెట్టుకున్నారు. ఇక మొన్న అమాసెళ్ళినాక మంచి రోజులు వడుతోటి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. కళ్యాణ మంటపాల నుంచి క్యాటరింగ్ దాకా, నగల దుక్నాల నుంచి పూల దుక్నాల దాకా, షామియాన నుంచి సన్నయ్యోళ్ళ దాకా బిజీ. బంగారం, బట్టలు, వీడియోలు, ఫోటోలు, వంటోళ్ళు, అయ్యగారులు. నెల రోజుల వరకు నో డేట్స్ అంటున్నారు. ఇక దావత్లు చేసేటోళ్ళు దిక్కు బిజీగా ఉంటే దావత్కు పోయేటోళ్ళు కూడా పట్టు చీరలు, గిఫ్ట్లు, రాకపోకలు. అసలుళ్ళ కంటే అతిథుల హడావిడి మామూలుగా ఉండదు. మరి బిజినెస్లకు ఇప్పుడే సీజన్ కాబట్టి వ్యాపారులు కూడా బిజీగానే ఉంటున్నారు. ఫంక్షన్ హాళ్లకైతే హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. పోటాపోటీ దావత్లతోటి సామాన్యుల మీద భారం పడుడు కామనే గాని ఫంక్షన్ హాల్ దొరకనోళ్ళు, అంత పెట్టుకోలేనోళ్ళు పచ్చని పందిర్లల్లా ఇండ్ల ముంగట్నే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా 4 బిజినెస్లు నడిచి 4 పైసలు వచ్చే యాళ్ళ కాబట్టి చేతి నిండా పనులతోటి జేబు నిండా పైసలతోటి తినేతందుకు కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. మొత్తానికి శుభముహూర్తాలు ఒడిచేదాకా సందడి. పెంపుడు జంతువుల మీద కొంతమంది పానం పెట్టుకుంటుంటే కొంతమంది ఏమో కళ్ళలనే పెట్టుకుంటున్నారు గారా. పెంచుకున్నోళ్ళు పానం పెట్టుకుంటారు, కార్లు పెట్టింది చూస్తే కళ్ళల్లో పెట్టుకుంటారు. ఇంతకు ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డులు రాసి పెట్టేది కదా. ఇప్పుడు పెట్స్ నాట్ అలౌడ్ అని కూడా రాస్తున్నారు. అదే కదా, కుక్కలుంటే ఇండ్లు కూడా కిరాయికి ఇయ్యమంటున్నారా? అయ్యో, బయట కుక్కలను పట్టుకొని తిరిగేటోళ్ళను బజార్ల శత్రువుని చూసినట్టే చూస్తారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందిరా. ఆల్రెడీ వచ్చేసినాయి. అవిటి కోసం పార్కులు కట్టిస్తున్నారు. రేపు ఇంకేం చేస్తారో చూద్దాం. తెలుగు భాషల కుక్క బతుకు అనే పదం ఎమ్మటే తొలగియాలి. ఏమైంది చెప్పు రైట్ బతుకు?
కడుపులో పుట్టిన పిల్లల్ని కిందికి దింపి కుక్కల్ని సంకల పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా రాజభోగం ఏమున్నది చెప్పుండ్రి. కుక్క బతుకొని ఎట్లా అంటారు అసలు? ఇయాల రేపు ఏ ఇంట్లో చూసినా బడికి పోయిన పిల్లలు ఎంత కామనో కుక్క పిల్లలు కూడా గంతే కామన్. కానీ వీటి ఆటల పాటలకే బాగా ఇబ్బంది అవుతుంటది. ఇక కార్ల తిరుగుతున్న కుక్కలకు కాసేపు గ్రౌండ్ లో తిరుగుదామనంటే జాగే లేదు. ఏసీలో పెరుగుతున్న పప్పీలకు పార్కుల చల్లటి గాలి వీలుద్దామనంటే పర్మిషనే లేదు. అట్లాంటి పెట్స్ కోసం, పెట్ లవర్స్ కోసం ఆలోచించి ఇట్లాంటి పార్కులు పెడుతున్నారు. ఖమ్మంలా మొట్టమొదటి పార్కును పెట్టిందని మస్తు మురిసిపోతున్నారు. డాగ్స్ కోసం మనం ఏ పార్కు తీసుకెళ్ళినా డాగ్స్ నాట్ అలౌడ్ అంటే కొంచెం మానసికంగా సఫర్ అయ్యేది మేము. అరే మేము ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం, కనీసం పార్కులో తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి మేము ఈ బజార్లో అంటే యాక్చువల్లీ ఈ స్ట్రీట్లో చాలామంది డాగ్స్ పెంచుకుంటూ ఉంటారు. బాగా వీటికి బయటకు తీసుకెళ్లాలన్నా అదొక పెద్ద ఇప్పుడు సమస్య. ఇది ఎక్కడ మనుషులు తీసుకెళ్ళినా కరుస్తుందేమో. అది ఈ డాగ్స్ కోసం స్పెషల్గా పెట్టడం మాత్రం చాలా సంతోషంగా ఉందండి. జారుడు బండలు, ఉయ్యాలలు, ఉష్క కుప్పలు, చల్లటి గాలి కోసం మొక్కలు, గిన్ని తీర్ల ఏర్పాట్లతోటి చుట్టూ ఫెన్సింగ్ పెట్టిండ్రు. ఇక కుక్క పిల్లల్ని అందులో తోలిండ్రంటే 1-2 గంటల సేపు కిక్కురు మనకుంటా ఆడుతూనే ఉంటాయి అన్నట్టు. ఇక వీటిని ఆడిపించుకుంటా ఉబ్బి తబ్బిబ్బైతున్నారు కుక్కల ఓనర్లు. ప్రతి డిపార్ట్మెంట్ కు కొందరాని ముత్యాలుంటారా. ఏది దిల్దార్ కు నా లెక్కన ఏ ముచ్చట పూర్తిగా అలవాటు లేదు కదా నీకు. మరి నువ్వు షార్ట్ కట్ లో చెప్పకుంటే రాజమౌళి లెక్క సాగదీస్తే ఇనుకుంటా కూర్చుంటారు. మరిగా అవినీతి ఆని ముత్యాలు ప్రతి ఆఫీసులు ఉంటారు అంటున్నా. ఓ దట్టా. అయితే అందరికి న్యాయం చెప్పే కోట్లు కూడా దొరికిండ్రు చూడొకసారి. ఊకోనరమ్మా, ఎవరైనా చూస్తే పాపం ఆడిబిడ్డల్ని ఏడిపిస్తుండ్రెందుకో అని అపార్థం చేసుకుంటారు. ఈ భయం ఏదో ముందే ఉంటే ఇప్పుడు ఏడ్చే పరిస్థితి రాకపోవుగా అక్కలు. అన్నిట్లా మొగలతోటి పోటీ పడుతున్నామని ఇన్న మాత్రం ఎందుకు వెనకబడాలని అనుకొని లంచం తీసుకున్నారట. ఇక దొరికిపోయి గుక్క పెట్టి ఏడుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టుల 5,000 లంచం తీసుకుంటా 3 స్టెనోగ్రాఫర్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇక సర్టిఫైడ్ కాపీ ఇయ్యమంటే 5,000 అడిగిండ్రట. లాయరే ఏసీబోల చెవులలో ఉదీండు. ఇంకేముంది, అందరి ముందు పరువు పోయిందిగా అని మొఖాలకు చీర కొంగులు అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకక్క, దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పుడు చదువుకోలేదా? ఇప్పుడు ఎంత పని అయిపోయాయి చూడు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.